చందమామ కథ వడ్డీ పద్దులు. కనకశెట్టి అనే ఆయన పెద్ద వడ్డీ వ్యాపారి. ఆయన వద్ద నరసింహం అనే యువకుడు వడ్డీ పద్దులు చేస్తుండేవాడు. చాలా నమ్మకంగా పనిచేసే నరసింహానికి ఒక జమీందారు దివాణంలో అధిక వేతనం మీద పని దొరకడంతో కనకశెట్టి వద్ద పని మాని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా కాలం వరకు కనకశెట్టికి ఎంత ప్రయత్నించినప్పటికీ పద్దులు రాయటానికి సరి అయిన వాడు దొరకలేదు. ఆయనకు అటు వడ్డీ వ్యాపారం, ఇటు పద్దులు రాయటం తనే చూసుకోవాలంటే చాలా ఇబ్బందిగా తయారైంది. ఈ సంగతి విన్న పాత గుమస్తా నరసింహం ఇద్దరు యువకులను కనకశెట్టి వద్దకు పంపించి వారిలో ఒకరిని పనిలోకి తీసుకోమన్నాడు. నరసింహం పంపిన రామచంద్రం, గోవిందం అనే ఆ ఇద్దరు యువకులను చూసి, కనకశెట్టి, మీ ఇద్దరికీ నేను రాసుకున్న 2 పద్దు పుస్తకాలు ఇస్తాను. వాటిలో ఉన్న పద్దులను జాగ్రత్తగా చూసి ఏమైనా తప్పు లెక్కలు ఉంటే నాకు చెప్పండి అన్నాడు. ఆయన లోపల గదిలోకి వెళ్ళి 2 పద్దు పుస్తకాలు తెచ్చి ఇద్దరికి చెరొకటి ఇస్తూ, రేపు సాయంత్రానికల్లా వీటిలోని పద్దులను సరిచూసి నాకు అప్పచెప్పాలి అన్నాడు. రామచంద్రం, గోవిందం సరేనని తల ఊపి అతని దగ్గర నుంచి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ మర్నాటి సాయంత్రం ఇద్దరు పద్దు పుస్తకాలతో తిరిగి వచ్చి కనకశెట్టికి ఇచ్చారు. కనకశెట్టి చిన్నగా నవ్వుతూ రామచంద్రం కేసి చూసి, నా పద్దుల్లో ఏమైనా తప్పులు నీకు కనిపించాయా అని అడిగాడు. అందుకు రామచంద్రం, చాలా వరకు పద్దులు సరిగానే ఉన్నాయి, కానీ 4 బాకీదారుల విషయంలో మీరు పొరపాటున తక్కువ వడ్డీ కట్టారు. అలాగే పొరపాటున మరొక 5 మందికి ఎక్కువ వడ్డీ రాశారు అన్నాడు. సరే, నీకు ఇచ్చిన పద్దు పుస్తకం సంగతి ఏంటి అని కనకశెట్టి గోవిందాన్ని ప్రశ్నించాడు. అయ్యా, మీరు నాకు ఇచ్చిన పుస్తకంలోని పద్దుల్లో 3 వ్యక్తుల విషయంలో తప్ప మిగతావన్నీ సరిగానే ఉన్నాయి. ఆ 3కి సంబంధించిన లెక్కల్లో మీరు ఒక పొరపాటు చేశారు అన్నాడు గోవిందం వినయంగా. ఏమిటి, నేను పొరపాటు చేయడమా? ఆశ్చర్యంగా ఉన్నది. ఏమిటి ఆ పొరపాటు అని అడిగాడు కనకశెట్టి. వాళ్ళ అప్పులకు తక్కువ వడ్డీ కట్టారు అన్నాడు గోవిందం. అలాగా అంటూ కనకశెట్టి చిరునవ్వు నవ్వి రామచంద్రంతో, మరేమీ అనుకోక నువ్వు మరెక్కడైనా ఉద్యోగం ప్రయత్నం చెయ్యి. అంత ఫలించకపోతే మరొకసారి కనపడు. ఈ లోపల నేను మా పాత గుమస్తా నరసింహంతో మాట్లాడతాను అన్నాడు. రామచంద్రం వెళ్ళిపోగానే ఆయన గోవిందం కేసు తల తిప్పి, నువ్వు చెప్పిన ఆ పొరపాటు సంగతి నిజమే, కానీ ఆ పద్దు పుస్తకంలో 4 వ్యక్తులకు ఎక్కువ వడ్డీ వేశాను. ఆ సంగతి నువ్వు గమనించలేదా అని అడిగాడు. అయ్యా, పొరపాటున ఎక్కువ వడ్డీ వేయటం వల్ల మనకు నష్టం లేదు కదా. అంతేకాక మన దగ్గర వడ్డీకి డబ్బు తీసుకున్న వాళ్ళు తిరిగి మనం చెప్పిన వడ్డీని లెక్కలేసుకునే సరిచూసుకుంటారు కదా. అప్పుడు పొరపాటు గుర్తించి వాళ్ళే మనల్ని అడుగుతారు అన్నాడు గోవిందం. ఒకవేళ వాళ్ళు ఆ పొరపాటు తెలుసుకోలేకపోతే అని ప్రశ్నించాడు కనకశెట్టి. ఆ ప్రశ్నకు గోవిందం నవ్వి, అప్పు తీసుకున్న వాళ్ళెవ్వరూ అది చెల్లించేటప్పుడు అజాగ్రత్తగా ఉండరు. ఒకవేళ వాళ్ళు అడగకపోతే ఆ ఎక్కువ వడ్డీ డబ్బు మనకు లాభమే అవుతుంది. అందువలనే ఆ పొరపాటు గమనించి కూడా నేను తమతో చెప్పకుండా ఊరుకున్నాను అన్నాడు. బాగానే ఉంది, నేను వేసిన తక్కువ వడ్డీ సంగతి మాత్రం ఎందుకు చెప్పావు అని కనకశెట్టి అడిగాడు ఆశ్చర్యంగా. మనం పొరపాటు కొద్దీ అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి అనుకున్న వడ్డీ కన్నా తక్కువ వడ్డీ తీసుకోవడం మనకు నష్టం కదా. ఆ నష్టాన్ని వాళ్ళ నుంచి రాబట్టడం చాలా కష్టమైన పని. అందుచేతనే ఈ విషయాన్ని వెంటనే మీ దృష్టికి తెచ్చాను అన్నాడు గోవిందం. ఆ జవాబుకు కనకశెట్టి లోపల సంతోషిస్తూ, నువ్వు మా పాత గుమస్తా నరసింహానికి ఎందునా తీసిపోవు, రేపే వచ్చి పనిలో చేరు అన్నాడు. శెట్టికి తన వ్యాపారానికి ఉపయోగపడగల గుమస్తా దొరికాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.